హాయ్ ఫ్రెండ్స్, కామన్గా ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసే వరెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అదేంటంటే చదువుకునే టైంలో నిద్ర రావటం. అదేంటో మరి గంటల తరబడి మొబైల్ చూసేటప్పుడు రాని నిద్ర కేవలం చదువుకుందాం అనే ఆలోచన వచ్చేసరికి మైండ్ ఆటోమేటిక్గా నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇది ఒక్కరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కాదు, ప్రతి స్టూడెంట్ ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నంబర్ 1, మెంటల్ ఫ్యాటిగ్ అంటే మానసిక అలసట. అంటే మనం ఏదైనా చదవాలి అనుకున్నప్పుడు అలసిపోయినట్టుగా మన బ్రెయిన్ మనకు సిగ్నల్స్ని పంపిస్తుంటుంది. మరి ఎలా ఉంటుందంటే అసలు కొంచెం దూరం కూడా నడవడానికి ఎంతో కష్టంగా ఉంటుంది అన్న ఫీలింగ్ని ఇస్తుంది. లైక్ ఫిజికల్ టైర్డ్నెస్ మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. మెంటల్ ఎగ్జాక్షన్ అనేది మన మూడ్స్ని కానీ ఫోకస్ని కానీ డెసిజన్ మేకింగ్ అన్న దాటిని కూడా చెడదొబ్బుతుంది. నంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఏదైనా చదవడానికి కూర్చున్నప్పుడు కంటిన్యూస్గా అలానే చదువుతూ ఉన్నామంటే మన బాడీ అన్నది కంటిన్యూస్గా రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. సో అలా ఉండటం వల్ల మన బాడీ ఇన్సఫిషియెంట్ ఫిజికల్ యాక్టివిటీగా ఫీల్ అవుతుంది. అంటే ఎలాంటి మూమెంట్ లేకపోవడంతో మన బ్రెయిన్ కూడా స్లోగా బద్ధకంగా తయారవుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ ఫ్లో అనేది తక్కువ అవుతుంది. అందుకనే బ్రెయిన్ కూడా నిద్రపోవాలన్న ఆలోచనను మనకు పంపిస్తూ ఉంటుంది. నంబర్ 3, స్లీప్ డిప్రివియేషన్. సరైన నిద్ర లేకపోతే బాడీ అసలు దేనికి కూడా సహకరించదు. బాడీకి కావాల్సినటువంటి సరైన స్లీప్ రిక్వైర్మెంట్ అయినటువంటి నిద్రని తప్పనిసరిగా ఇవ్వాలి. లేకపోతే మన మైండ్ అన్నది అలసిపోయి ఇలా చదవాలి అన్న ఆలోచన వచ్చేసరికి టైర్డ్గా అయినటువంటి ఫీలింగ్ని కలిగిస్తూ ఉంటుంది. సో బాడీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ స్లీప్ని ఇవ్వటం బెటర్. నంబర్ 4, మోనోటోనస్ స్టడీ ఎన్విరాన్మెంట్. చదువుకునే ఎన్విరాన్మెంట్ డల్గా ఉన్నా సరైన స్టిమ్యులేషన్ లేకపోయినా ఆటోమేటిక్గా నిద్ర రావడం జరుగుతుంది. సో మనం చదువుకునే ఎన్విరాన్మెంట్ మంచి విజువల్స్ లేదా న్యాచురల్ సౌండ్స్ వచ్చే చోట చదువుకుంటే ఇలాంటి నిద్ర రావడం అనే ఆలోచన అయితే అసలుకి రాదు. మోనోటోనస్ లాంటి ఎన్విరాన్మెంట్లు చదవడం మానేసి మంచి లైటింగ్ ఉండే చోట చదవడం బెటర్. మోరోవర్ ఈ 4 ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. మరి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, గెట్ సఫిషియంట్ స్లీప్. మన మైండ్ రిఫ్రెష్ ఇంకా యాక్టివ్గా ఉండాలంటే కావాల్సింది క్వాలిటీ స్లీప్. మన బాడీకి మనకు సహకరించాలన్నా కూడా సరైన రెస్ట్ టైం ఇవ్వాలి. సో నైట్ టైం ఫాస్ట్గా గుడ్ నైట్ చెప్పేసి పడుకోవడం వలన మన బాడీకి సరైన క్వాలిటీ స్లీప్ని ఇస్తాం. సో నియర్లీ 7 to 9 అవర్స్ స్లీప్ ఇవ్వడం వల్ల చదువుకునే సమయంలో రిఫ్రెష్ ఇంకా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. నంబర్ 2, బ్రేక్ ఇట్ డౌన్. చదవడం మొదలు పెట్టాక అలానే కంటిన్యూస్గా ఎలాంటి మూమెంట్ ఇవ్వకుండా చదివామంటే కొంత సమయానికి చదవడం మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. సో ఇలా చేయడం కన్నా బ్రేక్ ఇట్ డౌన్ అనే రూల్ని ఇంప్లిమెంట్ చేయడం బెటర్. అదేంటంటే ఎవ్రీ 25 to 30 మినిట్స్ చదివిన తర్వాత 5 to 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం ఎంతో బెటర్. ఎందుకంటే మన బాడీ కన్సిస్టెన్సీగా అలానే కూర్చుండిపోయేసరికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఆక్సిజన్ అనేది మైండ్కి ప్రాపర్గా సర్క్యులేషన్ జరగదు. సో ఇలా ప్రతి 30 మినిట్స్ తర్వాత 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం వల్ల చదువుకోవడానికి తిరిగి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. నంబర్ 3, యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్. స్టడీ టైంలో నార్మల్గా చదువుకుంటూ వెళ్ళడం కన్నా యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్ని పాటించడం బెటర్గా ఉంటుంది. లైక్ కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్ళడం కన్నా నువ్వు ఏదైతే సమ్మరైజింగ్ ఇన్ఫర్మేషన్ని చదువుతున్నావో దాన్ని కొంచెం గట్టిగా చదవడం, లేదా ఇంకొక ఇమాజినరీ పర్సన్ని ఇమాజిన్ చేసుకొని వాళ్ళకు ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నట్లు అనుకోవడం, లేదా ఇంకా ఒక ప్రతి ఇన్ఫర్మేషన్ని నీ హ్యాండ్ మూమెంట్స్తో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టు యాక్టివిటీస్ చేయడం. ఇలా చేయడం వల్ల ప్రాక్టికల్గా నీకు గుర్తుండిపోతుంది. సో ట్రై దిస్. నంబర్ 4, క్రియేట్ ఏ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్. మనం ఎక్కడ చదువుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చదివే ప్లేస్ ఏదైనా ఓకే, బట్ మనం మన కన్వీనియంట్గా ఆ ప్లేస్ని డిజైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇమాజిన్ మీరు ఒక గదిలో చదువుకుంటున్నారు, ఆ గదిలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంచుకోవడం కానీ, కలర్ఫుల్ స్టడీ మెటీరియల్స్ ఉంచుకోవడం కానీ, ఇంకా మంచి స్మెల్ వచ్చేటువంటి సెంట్స్ని ఉంచుకోవడం కానీ, లేదా ఒక పెప్పర్మెంట్స్ లాంటివి ఉంచుకోవడం వల్ల మన ఫోకస్ అన్నది చదవడానికి చాలా క్లియర్గా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ అవ్వదు. నంబర్ 5, స్టే హైడ్రేటెడ్ అండ్ స్నాక్ వైజ్లీ. మనం చదువుకునే గదిలో తప్పనిసరిగా స్నాక్స్ ఇంకా వాటర్ ఇలాంటివి తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన బాడీ డీహైడ్రేటెడ్గా ఫీల్ అయిందంటే సింపుల్గా అలసిపోతుంది. సో అలసిపోవడం వల్ల నిద్రపోవాలనే ఫీలింగ్ని కలిగిస్తుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే గదిలో వాటర్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకా స్నాక్స్ లైక్ ఫ్రూట్స్, నట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇలాంటివి తినడం వల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి యాక్టివ్గా చదవాలనే ఫీలింగ్ని కలిగిస్తూ ఉంటుంది. నంబర్ 6, చేంజ్ యువర్ స్టడీ రొటీన్.
నువ్వు డే టైంలో చదివేటప్పుడు ఎవ్రీడే అలానే నిద్రపోవాలనే ఆలోచన వస్తుంది అంటే నువ్వు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నీ స్టడీ ప్రాసెస్ని నీ టైం చేంజ్ చేయాలి. నువ్వు ఎంత కన్సిస్టెన్సీగా చదువుతున్నా కూడా అలానే నిద్రపోవాలనే ఫీలింగ్ వస్తుంది అంటే ఒక స్టడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వు మార్నింగ్ టైంలో ఎప్పుడైతే యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటావో వాటిని బేస్ చేసుకొని స్టడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం ఎంతో బెటర్. నంబర్ 7, ఫైండ్ ఏ స్టడీ బడ్డీ. ఒంటరిగా చదవడం వల్ల మనకు వచ్చే ఆలోచనలను ఇంకా డౌట్స్ను అంత క్లియర్గా క్లారిఫై చేసుకోలేము. సో ఇంకో పర్సన్తో కొలాబరేట్ అయ్యి ఇద్దరు కలిసి కంబైన్ స్టడీ చేస్తే ఇద్దరు యాక్టివ్గా ఉండి మోటివేటెడ్గా ఉండి చదువుకుంటారు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అండ్ డిస్కషన్స్ అన్నవి ఇద్దరికి వచ్చే డౌట్స్ అన్నిటిపై క్లారిఫై చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీకు నిద్రపోవాలనే ఆలోచన రాకుండా మోటివేటెడ్గా ఉండి చదువుకోవాలనే ఆలోచన వస్తుంది. చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, చదువుకునేటప్పుడు ఈ స్లీపింగ్ని ఓవర్కమ్ చేయటం మీ సెల్ఫ్ అవేర్నెస్తో కూడుకొని ఉన్న పని. ఇంకా మీ బాడీ మీకు ఎలా అయితే సహకరిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీ స్టడీ రొటీన్ని కంటిన్యూ చేయాలి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించినట్లయితే ఒక లైక్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.